ఇది ఈ రోజు మా అమ్మగారు చనిపోయి 5 years అయింది. అసలు కార్యక్రమం మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయిన 1.5 year తర్వాత ఒక సంకల్పంగా భార్య చనిపోయినాక ఒక సేవా కార్యక్రమాలు చేద్దామని ఒక ఐడియాతో వచ్చినప్పుడు ముందుకు వెళ్ళండి అని నాన్నగారు చెప్పాను. సో ఈ రోజు మా అమ్మగారి ఆత్మ శాంతించాలని 5 years అయ్యి అందరు సహకరించినందుకు మేము స్టార్ట్ పెట్టిన ఈ ప్రోగ్రామ్ని అందరూ దగ్గరుండి డాడీ దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నాం అన్నప్పుడు ఒక సేవా కార్యక్రమంలో అందరూ సహకరించినందుకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు డాడీ అండ్ సభ్యులు చెప్పినట్టు చిన్నగా స్టార్ట్ అయిన ఇది ఇంకా ఎల్లకాలం అంచెలంచెలుగా ఎల్లకాలం ఉండేటట్టు ఈ ఎవ్రీ మంత్ జరిగేది ఇది అవుతుంది. కాబట్టి చాలా ఆనందంగా మాకు చాలా సంతృప్తిగా మా నాన్నగారు స్టార్ట్ పెట్టిన ఈ ప్రోగ్రాంకి అందరూ వలన ఇంకా ఎప్పటికీ జరుగుతుంది అన్న ఆ సంతృప్తి మేము చెప్పుకోలేము. ఎందుకంటే మంచి చెడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అందరి జీవితంలో. బట్ ఇది చాలా హ్యాపీగా ఉంది. మెయిన్గా అంకుల్స్ అందరూ ప్రోగ్రామ్గా ఎంత ఇష్టంగా వాళ్ళ ఇంటి పనిలాగా వచ్చి చేస్తారు అనేది ఎవ్రీ మంత్ మేము చూస్తూనే ఉంటాము. ఎందుకంటే సొంత పని కన్నా సేవా కార్యక్రమంలో ఈ సేవా సభ్యులు అంకుల్ అందరూ పొద్దున 11 o'clock నుంచి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కంటే ఎక్కువ ఆనందంగా వచ్చి మీ అందరికీ టైంకి ఇవ్వాలన్న ఫీలింగ్ని ఆలోచనని చాలా మాకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఇది ఎల్లకాలం ఇలానే అడ్డంకులు రాకుండా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు మా అమ్మగారిది 5 సంవత్సరాలు అయింది. సో అందరం మీ దీవెన ఆశీస్సులతో అంత మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అమావాస్య రోజున పెట్టడానికి మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాము. అమావాస్య రోజు ఎవరికైతే పితృదేవతలకు మనము పెట్టుకుంటున్నామో వాళ్ళ ఆత్మకు తృప్తి అవుతుంది అనే విధంగా ఈ యొక్క కార్యక్రమం మనం మొదలు పెట్టినాము. ఇది చాలా విజయవంతంగా ఎటువంటి ఆటంకం లేకుండా 42 నెలల సార్లు జరుగుతున్నది. ప్రతి నెల కూడా 42 నెలల నుండి T6 మాధ్యమం ద్వారా ఈ ఛానల్ ద్వారా మా కార్యక్రమం ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి. ఎందుకంటే మేము 70 మంది సభ్యులం. ఇంతమందిని మేము అన్ని గ్రూప్లలో ఫార్వర్డ్ చేయడం, ఎక్కడెక్కడో చూసి ఇక్కడ నుండి 40 కిలోమీటర్ల దూరం నుండి కూడా మన కమిటీలో డబ్బులు ఇవ్వడం, ఇలా ప్రతి నెల చెప్తూనే ఉన్నాము. అయితే ఇంతమంది ఇన్స్పైర్ అయ్యి మన కార్యక్రమానికి ముందుకు వచ్చారు కనుక మాకు 42 ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరం శంకర్పల్లి, ఇక్కడ నుండి 35 కిలోమీటర్ల దూరం అప్పా జంక్షన్, కిస్మత్పూర్, ఇక్కడ నుండి మనకి దేవర్ యాంజాల్, ఎక్కడి నుండి చూసినా మన చుట్టుపక్కల నుండి మనకు చాలా మంది ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకంటే కూడా బయట వాళ్ళే ఇన్స్పైర్ అవుతున్నారు. మన లోకల్లో కూడా పెద్ద మనుషులు ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. అయితే 42 నెలల నుండి కూడా T6 మాధ్యమం ద్వారా మనకు ప్రతి నెల చక్కటి దృశ్యమాలికను చిత్రీకరించి ముందుకు తీసుకొస్తున్నందుకు మా T6 సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. వారికి అమ్మవారి దీవెనలు సదా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై వాసవి. వందే పద్మకరాం కన్యా లీలాహస్తాం కృపామయీ యోగమయాం మహాదేవీ వాసవీం పరమేశ్వరీ वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम् वासवी कन्यका परमेश्वरी श्री शुभदायिनी नीकु सुप्रभातम् तूर्पु दिक्कुन अदिगो तोचे भास्करुडु కిరణ దీపాలు నీ చరణాల
దరి వెలిగే తూర్పు దిక్కున అదిగు తోచె భాస్కరుడు కిరణ దీపాలు నీ చరణాల దరి వెలిగే వేలుపులుపై మోడ్చి వేచిరి మహాదేవి శోభనముగా నీకు సుప్రభాతం 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 నీకు సుప్రభాతం పాడి పంటలతో పైడి రాసులతో శాంతి సౌఖ్యాలతో సౌభాగ్యములతో పాడి పంటలతో పైడి రాసులతో శాంతి సౌఖ్యాలతో సౌభాగ్యములతో నీ కృపా వీక్షణలని ప్రజలు విలసిల్ల సోయగమ్ముల తల్లి సుప్రభాతం 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 నీకు సుప్రభాతం సింగారములతోడ బంగారు తల్లి మేలుకో దేవేరి మేలు గుణముల వల్లి సింగారములతోడ బంగారు తల్లి మేలుకో దేవేరి మేలు గుణముల వల్లి మంగళమ్ములను సగి వంగడమ్ములగావ స్వప్రకాశ నీకు సుప్రభాతం 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 నీకు సుప్రభాతం మన జగద్గుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి లాస్ట్ బస్ స్టాండ్ లో దుర్గామాత ఆలయ ప్రాంగణంలో గత 41 నెల ముగించుకొని 42వ నెలల అడుగిడుతున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మా వాసవి సేవా సమితి కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు వారి కుటుంబాల్లో కలగాలని చెప్పని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముందుగా ఎంతో సంకల్పంతో మా వాసవి సేవా సమితి కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరం కలిసి ముందుగా వీరలి చందు గారు, గజ్జి ఉపేందర్ గుప్తా గారు, అదేవిధంగా ఇమ్మడి రవికుమార్ గుప్తా గారితో సహా మాకు అందరు కూడా సహకరించి పెద్దలు ఏసీబీలో రిటైర్డ్ అయినటువంటి మన మల్లేష్ గారు, మన అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బుస్సా శివశంకర్ గారు, అదేవిధంగా మాకు ఎంతో సహకరిస్తూ 42 నెలల సంది శశిధర్ గారు, అదేవిధంగా మన సోమేష్ గారు, అదేవిధంగా మన స్వదేశ్ గుప్తా గారు,
పాండంగం గుప్తా గారు, అదేవిధంగా కటకం శ్రీనివాస్ గుప్తా గారు, పేరు నాగరాజ్ గుప్తా గారు, బిజ్జాల నాగరాజ్ గుప్తా గారు చాలా ఆధ్యాత్మికంగా ఆయన భక్తి శ్రద్ధలతో ఆయన చాలా పూజలు చేస్తుంటారు. ఆయనకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పని మా కమిటీ సభ్యులందరికీ కూడా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. ఇది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున పెట్టడానికి మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాము. అమావాస్య రోజు ఎవరికైతే పితృదేవతలకు మనము పెట్టుకుంటున్నామో వాళ్ళ ఆత్మకు తృప్తి అవుతుంది అనే విధంగా ఈ యొక్క కార్యక్రమం మనం మొదలు పెట్టినాము. ఇది చాలా విజయవంతంగా ఎటువంటి ఆటంకం లేకుండా 42 నెలల సార్లు జరుగుతున్నది. కాబట్టి మరి ఒకసారి ఇక్కడికి ఇచ్చేసి భోజనాలు ప్రసాదాలు తీసుకున్నటువంటి భక్తులందరికీ కూడా మా కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఎంతో మంది సహకరిస్తూ ముందుకు వచ్చిన వాళ్ళలో ఈ రోజు శాశ్వత సభత్యానికి మన దొంతుల అన్నయ్య గుప్తా గారు వేణు హార్డ్వేర్ అని చెప్పని ఇక్కడ కమ్యూనిస్ట్ ఆఫీస్ ఉన్నట్టుంటది, అతను కూడా సహకరించి శాశ్వత సభత్యానికి ఈ రోజు 5,000 రూపాయలు ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇంతకుముందు కూడా ఎంతో మంది ఇచ్చిన వాళ్ళందరికీ కూడా శాశ్వత సభత్వానికి ముందుకు ఇచ్చేసి సహకరిస్తున్న వారందరికీ కూడా నెల నెల ఇస్తున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మా బావమర్రి అయినటువంటి చిటిమిల్ల చందు గారికి కూడా పేరు మర్చిపోయినాం కాబట్టి మన్నించాలి. అతనికి కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టాక్షరాలు కుటుంబ సమేతంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ రోజు 42వ నెల శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమానికి ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉప్పల రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ గారు అయినటువంటి చందన్న గారి ఆధ్వర్యంలో మరియు మిగతా అందరి కార్యవర్గ సభ్యులందరం కలిసి ఈ విధంగా నిర్వహించడము బహుశా అమ్మవారి కృప మాత్రమే అయి ఉంటుంది. అట్లాగే కార్యవర్గ సభ్యులు అనంటే ప్రతి ఒక్కరు 10 గంటల నుండి నిన్నటి నుండి వర్షం వస్తుందని అన్నా ఏది వస్తుందని అన్నా కానీ అందరూ తలా ఒక చేసేసి ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పినా, ఫౌండర్ ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పినా, ట్రెజరర్ గారు ఒక మాట చెప్పినా, లేదా కార్యవర్గంలో ఒక మాట చెప్పినా అందరి అడుగు ఒక్కరు ఒక మాట చెప్తే అందరూ ఒక అడుగుగా వేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ బహుశా అమ్మవారి కృప ఉండడం మూలాన ఈ విధంగా జరుగుతుందని అనుకుంటున్నాము. అట్లాగే శాశ్వత సభ్యత్వం గురించి కూడా రమేష్ అన్న చెప్పినాడు. నిజమే, గత 4, 5, 6 నెలల నుండి చూసుకుంటే పరుగులు పెడతా ఉంది. బహుశా అందరికీ అమ్మవారి అంటే ఎంత ఇష్టము, అమ్మవారే వారి అందుండి శాశ్వత సభ్యత్వాన్ని కల్పించేలాగున మేము ఊహించని వ్యక్తులు కూడా పెద్దలు చిన్నలు వారి వారి జేబులో నుండి డబ్బు పెట్టుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చి వారి సహకారాన్ని అందిస్తున్నారు. వారికి శాశ్వత సభ్యత్వం అందించిన వారందరికీ ప్రతి నెల వస్తు రూపేణ ధన రూపేణ సహకారం అందిస్తున్న భక్తులందరికీ అమ్మవారి కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, అట్లాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా బహుశా అన్నయ్య ఎప్పుడు చెప్తా ఉంటుంటారు, చందన్నైనా రమేష్ అన్ననైనా, మనం పెట్టడమే కాకుండా మనం పెట్టేందుకు మనకు అర్హత ఉండాలి, అవకాశం దొరకాలి, తినే వాళ్ళకు కూడా అవకాశం. ఆ విధంగానే అన్నదాన గ్రహీతలకు కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని మా కార్యవర్గం సభ్యులకు ఈ మొత్తము అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు దయా దాక్షణ్యాలు ఎల్లవేళలా ఈ విధంగానే ఉంటూ ముందుకు తీసుకెళ్ళడానికి 2 చేతులా సహకరించాలని మేమందరము అదే విధంగా ప్రయత్నిస్తామని అందరికి చెప్తూ అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా క్లుప్తంగా చెప్పాడు. మన కమిటీకి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బుస్సా శివశంకర్ గారు 5 ముచ్చట్లు చెప్పాలి. ఎందుకంటే 2 నిమిషాలంటే ఎక్కువ టైం తీసుకుంటాడు ఆయన. 5 ముచ్చట్లు చెప్పాలి. 5 ముచ్చట్లలో తన ప్రసంగాన్ని ముగించాలి. అందరికీ నమస్కారం తెలుసు. ఈ వాసవి సేవా సమితి నెలకొల్పి 42వ నెలలు కొనసాగుతున్నది బ్రహ్మాండంగా. ఏ ఆటంకం లేకుండా అందరూ సభ్యులందరూ కూడా బాధ్యతలు అందరూ కూడా వచ్చి ఈ అన్న ప్రసాద వితరణ ఆదరించి అందరూ సభ్యులు కూడా వచ్చి ఈ పని నాది కాదు ఆ పని నాది కాదు అనుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్క పని ఏ చిన్న పైన పెద్ద పైన అయినా కూడా చేసుకుంటూ ఆ యొక్క
రమేష్ అన్న గారి ఆ యొక్క చందు ప్రెసిడెంట్ గారి ఆ యొక్క వాంగ్మూలాలు విని ఇది యొక్క సేవలు కూడా చేసుకుంటూ ఈ యొక్క ఈ అన్న సంతర్పణ వ్యవహారం కొనసాగుతున్నది. ఇది ఒక ఏదో షరతు కాదు, ఇది ఒక ఏంటంటే ఇది మనం నెలంతా సంపాదించి ఒక 10 రూపాయలు మనం ఖర్చు పెట్టాలి ఒక పుణ్యమైనటువంటి దానికి అనే ఉద్దేశంతోనే తప్ప ఇది ఒక పోటీ కాదు, ఇది ఒక వ్యవహారం కాదు. అందరూ కూడా చిన్న పెద్ద ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ బ్రహ్మాండంగా ముందుకు సాగిపోతున్నది. కనుక ఇంకా కూడా అందరూ కూడా మీరు కూడా సజెషన్ ఇచ్చి ఈ యొక్క ఈ సేవా సమితిని ఇంకా అభివృద్ధి చెందించాలని అమ్మవారి కృప అందరూ ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మన వాసవి సేవా సమితి కమిటీ ఏర్పడి 42వ నెల అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొన్ని నిమిషాలలో క్లోజ్ చేసుకోబోతున్నాం మనము. ఎందుకంటే మొదలు పెట్టడం అనేది ఆల్రెడీ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది కాబట్టి వంటలు వచ్చేసాయి, కమిటీ సభ్యులు వచ్చారు, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి నైవేద్యం ఎక్కేయడం జరిగింది, ప్రసాదం స్వీకరించడానికి కూడా భక్తాగ్రేసర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ తరుణమే మాకు కావాల్సింది. భక్తాగ్రేసర్లు ఎదురు చూస్తున్నారు అంటే మాకు మీ దగ్గర నుండి చల్లని దీవెనలు 42 నెలల నుండి దొరుకుతున్నాయి గనక ఇక ముందు కూడా 42 నెలలు కాదు 420 నెలలైనా కూడా మేము వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళడానికే ఆలోచన సంకల్పం ముందుకు తీసుకెళ్తున్నాము. అయితే మన వ్యవస్థాపక అధ్యక్షులు అన్నట్టుగా కొత్త సభ్యులు శాశ్వత సభ్యత్వానికి ముందుకు వస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే మన కన్వీనర్ గారు చెప్పినట్టుగా కొత్త సభ్యులు 5-6 నెలల నుండి ముందుకు వస్తున్నారు అనడంలో వారంతా కూడా రావట్లేదు. ఎవరమైనా వారిని మనము ఇంప్రెస్ చేసి వాళ్లకు మన కౌన్సిలింగ్ ఇచ్చి మన కార్యక్రమం ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళను గత 4 నెలల నుండి 5గురిని కొత్త సభ్యులను తీసుకురావడం జరిగింది నేను పర్సనల్గా. అయితే నాలాగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్, వ్యవస్థాపక అధ్యక్షుడే కాదు, కార్యవర్గ సభ్యుడంటే కూడా డిఫరెంట్ ఏం కాదు. వాసవి సేవా సమితి కమిటీలో ప్రతి ఒక్కరికి ఒకటే రకమైన చోటు. ఎందుకంటే ఒకరికి రఘు అని పేరుంది, ఒకరికి రామేష్ అని పేరుంది, ఒకరికి మల్లేష్ అని పేరుంది, నాకు చంద్రశేఖర్ అని పేరుంది, ఇంకొకరికి రవి అని పేరుంది. పేర్లు వేరే అయినా మనుషులమంతా ఒక్కటే. కనుక పోస్టులు ఏదనేది కాదు. వాసవి సేవా సమితి కమిటీ అంటేనే ఒక్క అడుగులో ముందుకు పోయినామంటే అందరూ 70 మంది దాదాపుగా ఉన్న కమిటీ సభ్యులు ఒకే అడుగులో వేస్తున్నారు. వాసవి సేవా సమితికి అలాగే అందరి ఆశీర్వాదాలు ఇవ్వాలి. కమిటీ సభ్యులందరూ ఇలాగే ఇంట్రెస్ట్ గా ప్రతి నెల ముందుకొచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు సాధ్యమైనంత వరకు త్వరితగతిన శాశ్వత సభ్యత్వాలు తీసుకొని వచ్చి ఇప్పుడు మనం ముందర ఈ భక్తాగ్రేసర్లు ఎవరికి ఇంటి దగ్గర లేక మన దగ్గర రావట్లే, మనం కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు వచ్చి చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చి భోజన అంటే అన్న ప్రసాదానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫున సారీ. ఎందుకంటే ఇంతసేపు మిమ్మల్ని నిలబెట్టి మేము ఇంతమంది మాట్లాడుతున్నాం. అయితే మాట్లాడడానికి కూడా కారణం ఏంటి అంటే ఈ కార్యక్రమం ఎలా చేస్తున్నామని మీ అందరికి తెలవాలనే ఉద్దేశంతో మేము మాట్లాడడం జరుగుతుంది. ప్రతి నెల కూడా సాధ్యమైనంత త్వరితగతిన స్టార్ట్ చేస్తాం, సాధ్యమైనంత త్వరితగతినే కంప్లీట్ చేస్తాం. మొదటి నెల మేము కార్యక్రమం ఎలా మొదలు చేశామో ఇవాళ 42వ నెల అంతకంటే 10 ఐటమ్ పెంచడం జరిగింది, అంతకంటే 10 ఇంట్రెస్ట్ తీసుకోవడం జరిగింది, అంతకంటే 10 టేస్ట్ని కూడా మనం ప్రతి నెల కూడా ఎలాగ ఇబ్బంది ఉంటే ఏ ఐటమ్ ఇబ్బంది ఉన్నా మా క్యాటరర్కి చెప్పి క్యాటరర్తో మేము దాన్ని సరి చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చిన సభ్యులు, వచ్చిన భక్తాగ్రేసర్లు ఎంత అవసరమో అంత పెట్టించుకొని తినండి, డస్ట్బిన్ లో పారేయకండి. మీరు పారేసే ఐటమ్ వెనకాల మిగతా వారికి కాస్త కడుపు నింపుద్ది. అందుకే దయచేసి ఎవరికి ఎంత కావాలో అంతే పెట్టించుకొని అంత మాత్రమే ప్రసాదం స్వీకరించండి. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పాలంటే దుర్గామాత దేవాలయం అమ్మవారి ఆశీర్వాదం, దుర్గామాత దేవాలయ వ్యవస్థాపక కమిటీ సభ్యులు మాకు చాలా ప్రోత్సాహిస్తున్నారు. ఆ కమిటీ సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే ప్రతి నెల కూడా 42 నెలల నుండి T6 మాధ్యం ద్వారా ఈ ఛానల్ ద్వారా మా కార్యక్రమం ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి. ఎందుకంటే మేము 70 మంది సభ్యులం, ఇంతమంది మేము అన్ని గ్రూప్లలో ఫార్వర్డ్ చేయడం, ఎక్కడెక్కడో చూసి ఇక్కడ నుండి 40 కిలోమీటర్ల దూరం నుండి కూడా మన కమిటీలో డబ్బులు ఇవ్వడం, ఇలా ప్రతి నెల చెప్తూనే ఉన్నాము.
అయితే ఇంతమంది ఇన్స్పైర్ అయ్యి మన కార్యక్రమానికి ముందుకు వచ్చారు కనుక మాకు 42 ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరం శంకర్పల్లి, ఇక్కడ నుండి 35 కిలోమీటర్ల దూరం అప్పా జంక్షన్, కిస్మత్పూర్, ఇక్కడ నుండి మనకి దేవరియాంజాల్, ఎక్కడి నుండి చూసినా మన చుట్టుపక్కల నుండి మనకు చాలా మంది ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకంటే కూడా బయట వాళ్ళే ఇన్స్పైర్ అవుతున్నారు. మన లోకల్లో కూడా పెద్ద మనుషులు ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. అయితే 42 నెలల నుండి కూడా T6 మాధ్యం ద్వారా మనకు ప్రతి నెల చక్కటి దృశ్యమాలికను చిత్రీకరించి ముందుకు తీసుకొస్తున్నందుకు మా T6 సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. వారికి అమ్మవారి దీవెనలు సదా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై వాసవి, జై శ్రీరామ్. దయచేసి అమ్మ కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి, కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి, కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి, ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి, కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించి, తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. హొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే, కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం. పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం.
వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలు విలసిల్లెనులే. నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే. వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో. గుడి దరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలే. ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. నమో వైశ్యతేజ కన్యకాంబా. నమో దివ్యనేత్రి చారుశీలా. నమో వైశ్యతేజ కన్యకాంబా. నమో దివ్యనేత్రి చారుశీలా. మాం పాహి మహిమల తల్లి. మాం పాహి మహిమల తల్లి.